ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాహుల్ గాంధీ తోటి ఒక అంశం ఏంటంటే రాహుల్ గాంధీతో గ్యాప్ ఉందనేటువంటి ప్రచారము ఇది అదే అనేటువంటి విషయాన్ని ఇటు తెలంగాణలో కానీ కాంగ్రెస్లో కానీ ప్రజల్లో కానీ నాయకుల్లో కానీ అధికారుల్లో కానీ రాహుల్ గాంధీ ఎందుకు కలవడం లేదు మిగిలిన నాయకులు అందరూ పోతున్నటువంటి ఒక చర్చ సాగింది. ఏడాది తర్వాత రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. నిజానికి భేటీ అయినటువంటి ఫోటో ఎక్కడ రాలేదు, చెప్పారు కాబట్టి భేటీ అయ్యారని చెప్పుకోవాలి. ఏం జరిగింది? రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కోటరీలో ఉండేటువంటి మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించబడిన తర్వాత రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అనేటువంటిది ప్రాధాన్యత సంతరించుకున్నది. ఎందుకు రాహుల్ గాంధీ రావట్లేదు? వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ ఉందా లేదా? నిజంగా రేవంత్ రెడ్డి పనితీరుపైన రాహుల్ గాంధీ సరిగ్గా లేడా? ఏమైనా జరిగిందా? ఆయన చెప్పిన పని వీళ్ళు చేయలేదా? ఇచ్చినటువంటి వాగ్దానాల విషయంలో తేడా ఉందా? ఇంకేదైనా మతలబు ఉందా? అంతర్గతమైనటువంటి విషయాలు కాంగ్రెస్లో అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఎక్కడో తేడా కొట్టిందనేటువంటిది ఉంది. అవన్నీ పటాపంచలు చేసే విధంగా 50 నిమిషాల పాటు భేటీ అయ్యారనేటువంటి ఒక వార్త మాత్రం బయటకు వచ్చింది. 50 నిమిషాల్లో ఏం మాట్లాడుకున్నారు? అంతర్గతంగా కొట్లాటలా, మంత్రివర్గ విస్తరణ, పిసిసి విస్తరణ, ఇంకా ఏమేమి ఉన్నాయనేటువంటి అంశాలు, ముఖ్యమంత్రికి సంబంధించినవి, ఎవరెవరు అంతర్గతంగా ముఖ్యమంత్రి పైన వేరే ఏం పని చేస్తున్నారు, ఇవన్నిటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఉంటాయి. సహజంగా పోయినారు కాబట్టి వీళ్ళ కంప్లైంట్స్ వాళ్ళ కంప్లైంట్స్ గతంలో వచ్చినాయి, వాటికి సమాధానాలు, కొత్త ప్రశ్నలు, పాత సమాధానాలు అన్నీ కూడా మొత్తానికి ఏడాది తర్వాత రాహుల్ గాంధీతో భేటీ తర్వాత ఒక ముఖ్యమంత్రి రాహుల్ గాంధీని కలవాలంటేనే ఇంత సమయం పట్టింది. మామూలుగా ఏ ఎమ్మెల్యే ఎంపీ దగ్గరకో సాధారణ ప్రజలు పోవాలంటేనే మామూలుగా విజిటింగ్ అవర్స్ ఉంటాయి. ఒక ముఖ్యమంత్రిని కలవడానికి రాహుల్ గాంధీకి ఏడాది పాటు ఎందుకు పట్టింది అనేటువంటి అర్థం కాలేదు. సంక్రాంతి తర్వాత కేసీ వేణుగోపాల్ని కలవడం, వీళ్ళు కలవడం అవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత అంటే త్వరలో ఏమైనా పెద్ద మార్పు సంభవిస్తుందా? అంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తీసేస్తారని కాదు, కానీ ఏదో పెద్ద మార్పు ఉంటుంది. ఏడాది నుంచి లేనటువంటి కొన్ని మార్పులు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది రేవంత్ రెడ్డికి పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చులే. కానీ ఒకటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కోటరీలో ఉండేటువంటి వ్యక్తికి తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఇవ్వడం అనేటువంటిది కూడా, అది కూడా సడన్గా ఇవ్వడం ఏ విధంగా చూడాలి, ఏం జరగబోతుంది ఫ్యూచర్లో, నియర్ బై ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేటువంటి చూడాలి.